వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయా లేదా అనే సందేహం తప్పకుండా వస్తుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగితే రాష్ట్రంలోని ఒక సామాజిక వర్గం కూటమి నేతలపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా నాయకులకు నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వ పెద్దలు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో మనం చూసాము, స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు అనే వార్త అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పట్లో పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగిందంటే, ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లో విద్యుత్ మరమ్మతులు చేయడానికి ఒక దళిత యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో కరెంటు షాక్ తగిలి దళిత యువకుడు మృతి చెందాడు. అయితే ఆ దళిత యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని దళితులందరూ ఏకమై అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. దీంతో గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేశారు. అయితే ఆ సమయంలో ఏం చేసినారు, ఆ గ్రామంలోని పెత్తందారులు దళితులను సాంఘికంగా బహిష్కరించారు. బజార్లకు వెళితే టిఫిన్ సెంటర్ల దగ్గర టిఫిన్ పెట్టకుండా, టీ ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, అలాగే కాఫీ ఇవ్వకుండా, పాలు ఇవ్వకుండా, అలాగే దుకాణాలలో సరుకులు ఇవ్వకుండా, పనులకు పిలుచకుండా ఇలా సాంఘిక బహిష్కరణ చేయడంతో అప్పట్లో ఆ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా మళ్ళీ దళితులను సాంఘిక బహిష్కరణ చేశారని ఈరోజు సాక్షి కూడా ఒక కథనం రాయడం జరిగింది. అది ఎక్కడ ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. దళితులకు దేశం వర్గం దండన. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దళితులపై సామాజిక బహిష్కరణ కత్తి. గ్రామంలో అర్ధరాత్రి ఈలలు వేశారని దళిత యువకులపై టీడీపీ పెత్తందారులు దాడి. అదేమని ప్రశ్నించినందుకు మంచినీళ్ళు ఇవ్వకుండా, పాలు పోయనీయకుండా ఆంక్షలు. అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా, వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనివ్వకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. సాంఘిక బహిష్కరణ చేయడమే కాకుండా అందరికీ వినిపించేలా మైకులో చెప్పారంటే మరి అక్కడ దళితులపై వారు ఎంత చిన్న చూపుగా ఉన్నారో ఈ కథనం చదివితే అర్థమవుతుంది. అసలు విషయం ఏంటంటే, 3 రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్ళారు. ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడ, సిక్రి, చిరుకూరి కార్తిక్ అలియాస్ నాని అనే యువకులపై దాడి చేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకొని నిలదీయాలే గాని అకారణంగా తమ పిల్లలను పట్టుకొని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందారులకు కోపాన్ని తెప్పించింది. అంతే, 2 రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లికి చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామంలో ఎవరు వారికి తాగునీరు ఇవ్వద్దని, పొలాల్లోకి రానివ్వద్దని దేవాలయంపై ఉండే మైకులో ప్రకటించారు. అక్కడ జరిగిన విషయం ఏంటి, అర్ధరాత్రి గ్రామంలో ఎవరో గుర్తు తెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్ళారు. కానీ దళిత యువకులే ఇలా వీలలు వేసుకుంటూ వెళ్ళి ఉంటారని గ్రామ పెద్దలు భావించి యువకులపై దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వారిని సాంఘికంగా బహిష్కరణ చేశారు. చివరికి ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళనీయకుండా, తాగునీరు తెచ్చుకోనీయకుండా చేశారంటే దళితులను వారు ఎంతలా బాధ పెట్టారో ఒక్కసారి మనము అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రకటన నేపథ్యంలో ఆర్ఓ ప్లాంట్ వద్దకు దళితులు ఎవరు నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ఇది తెలియక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా ఆర్ఓ ప్లాంట్ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్ చేసి దప్పలంపాడుకు చెందిన మాదిగులు ఎవరైనా నీరు కోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. దీంతో బాధితులు 2 రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వాళ్ళు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరు జిల్లా గుండ్లూరు మండలం దుప్పలంపాడు గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ప్రభుత్వ పెద్దలు గమనించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఎలా దెబ్బతిందో అలాగే కూటమి ప్రభుత్వం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దళితులపై సాంఘిక బహిష్కరణ చేస్తే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంటే మరి ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించాలి. మొన్న పిఠాపురంలో ఆ విషయం మరొక ముందే మళ్ళీ నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా కుల వివక్ష లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఖచ్చితంగా ఇలాంటివి పూర్తిగా నిర్మూలించే విధంగా కూటమి ప్రభుత్వం పెద్దలు చర్యలు తీసుకోవాలి. లేదంటే దళితుల్లో కూటమి నేతలపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నాయకులు నష్టపోతారనేది వారు గుర్తెరగాలి. ఇప్పుడు దళితులు ఏమీ చేయలేకపోయినా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వారి పని వాళ్ళు చేస్తారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఈ కథనం ఒక నిదర్శనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.